హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక సెకండ్ డే వెరిఫికేషన్ ఎలా జరిగింది అని తెలుసుకున్నట్లయితే, మొదటి రోజుతో పోలిస్తే సెకండ్ డే చాలా స్మూత్గా జరిగింది, చాలా స్పీడ్గా జరిగింది. సో సార్స్ అందరికీ కూడా దీని మీద అవగాహన వచ్చింది, అభ్యర్థులకు కూడా అవగాహన వచ్చింది, ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. ఏదైనా ఉంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాత్రమే లేట్ అయ్యింది ఈరోజు. సో ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, వెరిఫికేషన్స్ తర్వాత ప్రాసెస్ ఏంటి, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడు వస్తుంది అని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా వెరిఫికేషన్ అనేది ఇంకో 2 days జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి ఈ 1 weekలో సెలెక్షన్ లిస్ట్ పెడతారు. సో ఈ విద్యాశాఖ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, మనకి 16,347 పోస్టులకు కానీ 15,340 కాల్ లెటర్స్ అభ్యర్థులకు పంపించారు. సో ఇంకా వెళ్తాయి. సో ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వారికి సెకండ్ వచ్చిన జాబ్ నుంచి, అంటే ఇప్పుడు ఎస్ఏకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎస్జిటి కూడా రాసుంటారు, అందులో కూడా సెలెక్ట్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఎస్జిటిలో కింద ఉన్న వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా కాల్ లెటర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలా సెకండ్ లిస్ట్లో వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అయిన తర్వాత మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంత తిరస్కరణకు గురయ్యారని రాశారు. సో ఆ రిజెక్షన్ ఎందుకు జరిగింది అంటే, కొంతమందికి నేటివిటీ సర్టిఫికేట్ లేదు, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ లేవు. సో ఒక 2 years ఒక చోట చదివితే ఇంకా 2 years వేరే చోట చదివినట్టు ఉన్నాయి. వాళ్ళు నాన్ లోకల్గా గుర్తించబడతారు కాబట్టి వాళ్ళని తిరస్కరించారు. కొంతమందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సరిగ్గా లేకపోవడం వల్ల రిజెక్ట్ అయ్యారు. సో మరి ఇంకే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎవరిని రిజెక్ట్ చేయట్లేదు. వాళ్ళ అధికారులు కూడా వీలైనంత వరకు మనకి హెల్ప్ చేయడానికి చూస్తున్నారు. దయచేసి అభ్యర్థులు ఎవరు కూడా గందరగోళానికి గురి అవ్వద్దు. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు చాలా కూల్గా వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంత బాగానే జరుగుతుంది. ఈ September 5th మీకు జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేలాగా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. విజయవాడలో కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ 1 week వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.